హలో గురూస్, ఎలా ఉన్నారు? మా హోమ్ టౌన్ సిరీస్లో సెకండ్ వీడియో ఇది. సరిగ్గా 3 వారాల క్రితం అంటే నవంబర్ 2వ తారీఖున నేను మా ఊరు నుంచి బయలుదేరి కొత్తూరు వెళ్ళడం జరిగింది. దేనికోసం అంటే బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ అయింది కదా అక్టోబర్ 31న, దాని గురించి. బట్ దానికన్నా ముందు మన మాస్ మహారాజా నటించిన మాస్ జాతర సినిమా చూడడానికైతే మా కొత్తూరు థియేటర్కి వెళ్ళిపోయాను. ఇంకా ఎంచక్క థియేటర్లో అయితే కూర్చుని పోయాను. నా షో అయితే స్టార్ట్ అయిపోయింది. సినిమా చూస్తున్నంతసేపు బాగానే అనిపించింది, కానీ ఎక్కడో తెలియని అసంతృప్తి, కొంత మిక్స్డ్ ఫీలింగ్ అయితే వచ్చింది. రవితేజ గారు చాలా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినిమాల పట్ల తప్పు ఎక్కడ జరుగుతుందో ఆయనే రెక్టిఫై చేసుకోవాలి. ఇంకా సినిమా కంప్లీట్ అయిన వెంటనే మా గురువు ఫోన్ చేశాడు. కాంప్లెక్స్ దగ్గరికి వచ్చేసాను. బస్సు ఎక్కి వేగంగా వెళ్ళిపోదాం పాలకొండ అని, టైం అయిపోతుందని. చక్కగా కాంప్లెక్స్ లో బస్ దొరికింది. వెళ్ళిపోదాం అనే టైంలో ఒక చిన్న అడ్డంకి వచ్చి పడింది. ఇంకా అవాంతరాలన్నీ దాటుకుని ఎంచక్క పాలకొండ రామకళామందిర్ థియేటర్కి అయితే వెళ్ళిపోయాం. టికెట్ తీసి లోపలికి వెళ్ళే టైంకి ఒక 15 to 20 minutes అయితే లేట్ అయిపోయాం. ఇంకా సీట్లలో కూర్చొని అద్భుతాన్ని వీక్షించడం స్టార్ట్ చేశాం. అప్పటికి ఇప్పటికీ ఒకే ఎక్స్పీరియన్స్, అద్భుతమైన ఎక్స్పీరియన్స్. అసలు చెప్పాలంటే ముఖ్యంగా యాడ్ చేసిన ఈ కొత్త సీన్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా లేదు. తగలబడిపోయింది థియేటర్ చెప్పాలంటే. అప్పట్లో రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో ఈ సీన్ గురించి చెప్పినప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి. ఇప్పుడు చూస్తేనే ఇంకా అదిరిపోయింది. ఇంకా చెప్పాలంటే అనవసరమైన సీన్స్ ని, లెందీ సీన్స్ ని తీసేసి మంచి హైస్ ని, ఎమోషన్స్ ని మాత్రం అలాగే మెయింటైన్ చేశారు ఈ రీకట్ లో. ఇక్కడికైతే మనకు ఫస్ట్ హాఫ్ అయితే ఎండ్ అయింది. ఇది ఇలా అయిన వెంటనే మా వాళ్ళని సరదాగా రివ్యూ ఫస్ట్ హాఫ్ ఎలా ఉందని అడిగాను. చూడండి వాళ్ళు ఏం చెప్పారు. గురే ఎలా ఉంది ఫస్ట్ హాఫ్ గురే? సినిమా బుర్రపాడు అసలు మేమైతే కట్టప్ చెప్పడం అది చాలా పెద్ద ట్విస్ట్. అదే కదా. ఇప్పుడు ఎలాగా ఉంది ఫస్ట్ హాఫ్? ఎలాగా ఉంది? ప్రభాస్ మనం ఇంకోసారి ఇండస్ట్రీ హిట్, ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ అంటున్నారు. అది నిజమేనా? వరల్డ్ బిగ్గెస్ట్ ఎంతనా? ఇండియా. థ్యాంక్ యూ ఫర్ ద రివ్యూ. ఇంకా వెంటనే ఇంటర్వెల్ తర్వాత పార్ట్ 2 సీన్స్తో సెకండ్ హాఫ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా పార్ట్ 2 సీన్స్ అయితే మనకి ఎంత హై ఇచ్చాయో మాటల్లో చెప్పలేం కదా, అదే హై మళ్ళీ ఫీల్ అయ్యాం. ప్రతి సీను ఒక డైమండ్ అని చెప్పాలి. రాజమౌళి గారి చెక్కిన విధానం అదిరిపోయింది అసలు. అయినా ఆ విఎఫ్ఎక్స్, ఆ క్వాలిటీ, ఆ విజువల్స్ ప్రతి ఒక్కటి ఎవ్వరు ఇప్పటికి కూడా మ్యాచ్ చేయలేకపోతున్నారు. అలాంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారు రాజమౌళి గారు. హ్యాట్స్ ఆఫ్ సార్ చెప్పాలంటే మీకు. ఇంకా వెంటనే మంచి హైస్, మంచి ఎమోషన్స్తో అదిరిపోయింది సినిమా అయితే. ఇప్పటికే మనం చాలాసార్లు చూస్తున్నా సరే మళ్ళీ అదే హైని ఫీల్ అయ్యాం. అలాంటి సీన్స్ అవి ఎప్పటికీ మర్చిపోలేనివి. బుర్రపాటు చెప్పాలంటే మరీ ముఖ్యంగా ఈ సీన్ అయితే మనకి ఇప్పటికీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అంత బాగుంటుంది, అంత డెప్త్ ఉంటుంది ఆ సీన్లో. ఇప్పటికీ చెప్తున్నా, ప్రతి సీన్ని ఒక హై స్టాండర్డ్లో నిలబెట్టాలంటే రాజమౌళికి మించిన డైరెక్టర్ ఎవ్వరూ లేరు. మరీ ముఖ్యంగా ఈ షాట్ అయితే నా ఫేవరెట్ షాట్. అరాచకం అసలు చెప్పాలంటే. ఇంకా ఫైనల్గా బాహుబలి ది ఎపిక్ని మేమైతే ఇలా ఎంజాయ్ చేసాం. ఇంకా తర్వాత ఏం చేసాం, ఎక్కడికి వెళ్ళాం, ఏం తిరిగాం అనేది నెక్స్ట్ పార్ట్లో వచ్చేస్తుంది. కొంచెం వెయిట్ చేయండి. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గురూస్.